నటుడు మోహన్ బాబుకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ ని న్యాయస్థానం కొట్టేసింది. అనారోగ్యంతో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు, కానీ అది నెరవేరలేదు. దీంతో మోహన్ బాబుని పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మోహన్ బాబు ఇండియాలోనే ఉన్నట్టు ఆయన న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. తన మనవరాలను చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్ పేర్కొంది. ప్రస్తుతం ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది రవిచందర్ చెప్పారు. మోహన్ బాబు మెడికల్ రిపోర్టు చూడాలని హైకోర్టు కోరడంతో కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు పర్యవేక్షణలో మెడికేషన్లలో ఉన్నారని తెలిపారు. దీంతో పాటు జర్నలిస్టు స్టేట్మెంట్ కాపీని కూడా హైకోర్టు పరిశీలించింది. ఇంతకీ ఏం జరిగింది? మోహన్ బాబు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటున్నారా? దీంతో మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని తొలుత రూమర్స్ వచ్చాయి. అది నిజమే కాదో పక్కన పెడితే పరస్పరం పోలీసు కేసులు అయితే పెట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ 3-4 రోజుల పాటు ఈ గొడవ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా అయిపోయింది. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఇంటి దగ్గరకు మీడియా ప్రతినిధులు వెళ్లగా జర్నలిస్టులపై మైకులతో మోహన్ బాబు దాడి చేశారు. దీంతో తలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత సదరు జర్నలిస్టులకు క్షమాపణ చెప్పడంతో పాటు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి కూడా మోహన్ బాబు పరామర్శించారు. అదలా ఉంచితే దాడి జరిగిన తర్వాతే రోజు అనారోగ్యం సమస్యలతో మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజుల పాటు తనని అరెస్టు చేయకుండా కోర్టు అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయగా దాన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఒకవేళ కావాలంటే దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది.